4,000 పెన్షన్ ఇస్తున్నా అంటున్నాడు కదా మాట్లాడు. 4,000 పెన్షన్ అంటే ఇంకా వాళ్ళు ఒక్కళ్ళేగండి బతికేది, మిగిలిన వాళ్ళ పరిస్థితి. అంటే పనులు చేసుకుంటున్నారు. ఇంతకుముందు సోమరిపోతానానికి గురయ్యారు జగన్ ఉన్నప్పుడు పనులు చేయలేదు, నేను వచ్చాక మంచిగా పనులు చేసుకుంటున్నారు అంటున్నారు. లేదు లేదు, అసలు ఆయన ఉన్నప్పుడే పొలాలు బాగా పండినాయి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటారు? మీరు కూలికి వస్తూనే ఉంటారు కదా, రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇంకా అది కూడా రేట్ లేక వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతుల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. మీకైతే జగన్ ఉన్నప్పుడు మేలు అనిపించిందా లేదా ఈయన వచ్చిన తర్వాతనే మంచిగా? జగన్ ఉంటేనే మాకు బాగుంది. జగన్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని ఆయన చెప్తే చేస్తారంటారా? చేస్తారని మాకు నమ్మకం, తెచ్చాడు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఒక జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ఒక్కలే కదా. ఈయనకి ఎన్టీఆర్ గారికి చాలా మంది ఉన్నారు, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అసలు ఏంటి జగన్కి ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? తేడా అంటే ఇంకంతేనండి, చేస్తాడు, మాకు గట్టి నమ్మకం. నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు మీద అయితే నమ్మకం లేదు. నమ్మకం లేదు మీకు బాబు మీద. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు కదా, అదంతా ఫెయిల్ అయినట్టు. అదైతే ఫెయిల్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ.